ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా సోమవారం హర్యానా స్టీలర్స్ తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 21 పాయింట్ల తేడాతో కనీస పోటీ కూడా ఇవ్వకుండా దారుణంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ అటు రైడింగ్ లో ఇటు డిఫెన్స్ లో దాదాపు అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యారు అని చెప్పవచ్చు. అయితే ఈ మ్యాచ్ ఓటమి తర్వాత పాయింట్స్ టేబుల్ చాలా రసవత్తరంగా మారింది. 4వ స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్ 3 స్థానాలకు దిగజారి ఇప్పుడు 7వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ 18 మ్యాచ్లు ఆడి అందులో 10 విజయాలు 8 ఓటములతో 7వ స్థానంలో కొనసాగుతోంది. అయితే హర్యానా స్టీలర్స్ తో ఓటమి తర్వాత తెలుగు టైటాన్స్ జట్టుకి ప్లే ఆఫ్స్ కి ఛాన్స్ ఉందా లేదా, ఇంకా ఈ సీజన్లో ఎన్ని మ్యాచ్లు ఆడాలి, అందులో ఎన్ని విజయాలు సాధించాలి, ఎన్ని విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ కి లేదా డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కి వెళ్ళవచ్చు, అలాగే ఏ టీమ్స్ తో మిగిలిన మ్యాచ్లు ఆడాలి, ఇలాంటి అన్ని విషయాలను ఈ వీడియోలో క్లియర్ గా అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం, తెలుగు టైటాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన తెలుగు టైటాన్స్ టీమ్ కి ఈ సీజన్ లో ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయో, ఏ టీమ్స్ తో ఎప్పుడెప్పుడు ఈ మ్యాచ్లు ఉన్నాయో చూద్దాం. తెలుగు టైటాన్స్ టీమ్ కి ఇంకా ఈ సీజన్ లో 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో మ్యాచ్ నంబర్ 107లో డిసెంబర్ 12వ తారీఖున తెలుగు టైటాన్స్ దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టుతో తలపడనుంది. ఆ తర్వాత మ్యాచ్ నంబర్ 111లో డిసెంబర్ 14వ తారీఖున తెలుగు టైటాన్స్ గుజరాత్ జైంట్స్ తో తలపడనుంది. ఆ తర్వాత మ్యాచ్ నంబర్ 120లో డిసెంబర్ 18వ తారీఖున తెలుగు టైటాన్స్ పట్నా పైరేట్స్ తో తలపడనుంది. చివరగా ఈ సీజన్ లో మ్యాచ్ నంబర్ 124లో డిసెంబర్ 20వ తారీఖున తెలుగు టైటాన్స్ పునరి పల్టన్ తో లాస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ 4 మ్యాచ్లలో తెలుగు టైటాన్స్ ఎన్ని మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళతారో, అలాగే ఎన్ని మ్యాచ్లు గెలిస్తే డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కి వెళతారో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రో కబడ్డీ లీగ్ లో ఏదైనా జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలి అంటే ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ 6 స్థానాల్లో ఉండాలి. అలాగే ఏదైనా జట్టు డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కి వెళ్ళాలి అంటే ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ 2 స్థానాల్లో ఉండాలి. ఫస్ట్ 2 స్థానాల్లో ఉన్న జట్లు డైరెక్ట్ గా సెమీఫైనల్స్ ఆడతాయి. మిగతా 4 జట్లు క్వార్టర్ ఫైనల్స్ లో ఆడి తర్వాత అందులో గెలిస్తే సెమీస్ కు వెళ్తాయి. అయితే ఇక్కడ ఏదైనా జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్ళాలి అంటే ఆ జట్టుకు పాయింట్స్ టేబుల్లో కనీసంగా 63 పాయింట్లు ఉండాలి. ఇప్పుడు 18 మ్యాచ్ల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు 54 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. అయితే తెలుగు టైటాన్స్ కి ఇంకా ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి 9 పాయింట్లు కావాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. 63 పాయింట్స్ వస్తే ప్లే ఆఫ్స్ కి వెళతారా అంటే వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు. అది వేరే టీం పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే అలా వేరే టీం పాయింట్స్ మీద ఆధారపడకూడదు అంటే తెలుగు టైటాన్స్ జట్టు మిగిలిన 4 మ్యాచ్లలో కనీసం 3 విజయాలు సాధిస్తే డైరెక్ట్ గా ఎవరి మీద ఆధారపడకుండా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోవచ్చు. అది ఎలా అంటే 3 విజయాలు సాధిస్తే తెలుగు టైటాన్స్ కి 15 పాయింట్లు వస్తాయి. 54 ప్లస్ 15 పాయింట్లు కలిపితే 69 పాయింట్లు అవుతాయి. అప్పుడు తెలుగు టైటాన్స్ జట్టు వేరే టీమ్స్ మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ తెలుగు టైటాన్స్ జట్టు డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలా వెళ్ళవచ్చో ఇప్పుడు చూద్దాం. టైటాన్స్ జట్టు మిగిలిన 4 మ్యాచ్లలో 4 విజయాలు సాధిస్తే వాళ్లకు 20 పాయింట్లు వస్తాయి. అప్పుడు తెలుగు టైటాన్స్ టీం యొక్క మొత్తం పాయింట్స్ 74 పాయింట్లు అవుతుంది. అప్పుడు తెలుగు టైటాన్స్ డైరెక్ట్ గా 2వ స్థానానికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అలా డైరెక్ట్ గా తెలుగు టైటాన్స్ టీం సెమీఫైనల్స్ కు వెళ్ళవచ్చు. అయితే తెలుగు టైటాన్స్ జట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 విజయాలు సాధించడం అంటే మిరాకిల్ అని చెప్పాలి. ఎందుకంటే వారికి ఉన్న 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లు టఫ్ టీమ్స్ తోనే ఉన్నాయి. తెలుగు టైటాన్స్ టీం మిగిలిన 4 మ్యాచ్లలో 2 విజయాలను తేలికగా సాధించవచ్చు. అది ఎలా అంటే పాయింట్స్ టేబుల్లో 11వ స్థానంలో ఉన్న గుజరాత్ జైంట్స్ తో మరియు 8వ స్థానంలో ఉన్న పునరి పల్టన్స్ తో విజయాలు సాధించడం కొంచెం ఈజీగా ఉండవచ్చు. అయితే మిగిలిన 2 మ్యాచ్లలో తెలుగు టైటాన్స్ విజయం కోసం కష్టపడాల్సి రావచ్చు. ఎందుకంటే మిగిలిన 2 మ్యాచ్లు పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉన్న పట్నా పైరేట్స్ మరియు 4వ స్థానంలో ఉన్న దబాంగ్ ఢిల్లీ కేసీ జట్లతో ఉన్నాయి. ఈ 2 మ్యాచ్లలో తెలుగు టైటాన్స్ ఏదో ఒక్క మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాలి. ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలి అంటే ఈ 2 మ్యాచ్లు చాలా కీలకం. తెలుగు టైటాన్స్ జట్టు ఈ సీజన్ లో చాలా మంచి ప్రదర్శన చేస్తూ ఇక్కడి దాకా వచ్చింది. అయితే ఈ మిగిలిన 4 మ్యాచ్లు ఇంతకన్నా చాలా కీలకం. ఈ 4 మ్యాచ్లలో తెలుగు టైటాన్స్ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ టీం కి ఉన్న ఏకైక సమస్య కెప్టెన్ పవన్ షెరావత్ లేకపోవడం. అతను లేకపోయినా టైటాన్స్ చాలా మంచి ప్రదర్శన ఇచ్చింది. అతను మిగిలిన మ్యాచ్లలో తిరిగి రావాలని తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో తెలుగు టైటాన్స్ మిగిలిన మ్యాచ్లలో గెలిచి ప్లే ఆఫ్స్ కు వెళుతుందా లేదా వేచి చూడాలి. సో ఫ్రెండ్స్,
ఇది తెలుగు టైటన్స్ టీం యొక్క ప్లే ఆఫ్స్ కు ఛాన్స్ ఉందా లేదా అనాలిసిస్ వీడియో. ఈ అనాలిసిస్ చూసాక మీకేమనిపిస్తుందో, తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ కు వెళుతుందా లేదా మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కబడ్డీ అభిమానులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.